వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయమాకండి, లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. హాయ్ అండి, సహస్ర కిట్టయ్య ఛానల్కి. ఈరోజు అయితే మనం అలసందలు ఫ్రై చేసుకుందాం. 1/2 kg అలసందలు తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కడుక్కొని శుభ్రంగా పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి. తాలింపు గింజలు చిటపట అనేదాకా వేపుకోవాలి. ఇగోండి, తాలింపు గింజలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసాను. వీటిని వేసి కొద్దిగా చిటపటలాడిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా ఒలిచి పెట్టుకున్న అలసందలు అయితే వేసుకుందాం. ఇవేం ఉడకపెట్టవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇవి వేసుకొని కొంచెం కలుపుకుందామండి. కలుపుకొని పొయ్యిని హైలో స్లిమ్లో పెట్టుకుంటూ వండుకోవాలి. ఇదిగోండి, 1 నిమిషం అయితే హైలో పెట్టాను. మళ్ళీ మూత పెట్టేటప్పుడు సిమ్ చేసేస్తున్నాను. మూత పెట్టి ఒక 2 minutes ఉంచితే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు, తొందరగానే మగ్గిపోద్ది. ఇదిగోండి, ఇలా అయితే మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటున్నాను. దీంట్లో ఉప్పు, రుచికి సరిపడా, మళ్ళీ టీ స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు వేయంగానే మొత్తం దగ్గరికి మెత్తబడిపోద్ది. మొత్తం కూడాను చక్కగా నీట్గా కలుపుకుంటున్నాను. ఇదిగోండి, అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చిన్నులపాయ చితక్కొట్టుకొని వేసుకున్నది వేసుకుందాం. ఇదిగోండి, చిన్నులపాయలు అయితే గర్భాలు వేసుకున్నాను. దాంట్లోనే 2 చెంచాల కొబ్బరి పొడి. నేను ప్రతి దాంట్లో ఫ్రైలో కొబ్బరి పొడి వేస్తానండి, ఎందుకంటే మా పిల్లలు చక్కగా తింటారని చెప్పి. దాన్ని కొంచెం వేపుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా వేగిపోయింది. ఇప్పుడైతే రుచికి సరిపడా కారం వేసుకుందాం. ఎవరికి నచ్చినంత కారం వాళ్ళు వేసుకుంటారండి. ఇంకోండి, మొత్తం ఇలా అయితే కలిపేశాను. ఇక అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. రెడీ అయిపోయింది ఎమ్మి టేస్టీ అలసందల ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.